ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మేము నమ్మదగని వారమైనప్పటికీ మీరు నమ్మదగిన వాడుగా ఉన్న దేవుడవు ప్రభా. మీకు స్తోత్రాలు. మీ ప్రేమ మారినది, మీ కృప, మీ సంధత్వం, మీ విశ్వాస్యత ఆకాశమును అంటుతున్నది ప్రభు. అనదినము మీకు నూతనముగా వాత్సల్యత కలుగుతోంది ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. పాపులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారులతో మా పాపముల ప్రాధముల నుండి మాకు విడుదల ఇచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత అనుగ్రహింపబడినాం. రక్షణలో ఇదేనా మీకు క్షణం వరకు మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు. తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు వందనాలు దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా కర్మేలు ప్రార్థనా మందిరంలో మీరు వచ్చారు. కొత్త శేషం బట్టి వందనాలు. ఈ శేషం పక్షంగా మీకు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ సాగిలపడుతున్నాం ప్రభు. నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం కోడికి ఆదరించేంత సరస్వతో వహించండి. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపడిన బిడ్డలందరూ మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారితో ఏకీభవించి కొద్దిశేషంగా భయం కూడా ఇక్కడ కూడి ఆరాధించే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. వాద్యాలు వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో నిలబడి దాసుని అభిషేకించి వాడుకొని మహిమ పొందండి ప్రభు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించట్లోనూ యోగ్యమైన రీతిలో మీ బరిలో చేయముంచట్లో సహాయం చేయండి. కనికరం చూపండి. మేలు దయచేయబడి మేము కూర్చునుట, లేచుట, నిల్చుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమంలో ఉండనట్లు కృప చూపమని బతిమలాడుతున్నాం దేవా. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మా ఆత్మీయ అవసరాలు తీర్చబడేట్లు కృప చూపండి. మా హృదయాలు తెప్పరిల్లినట్లు, ధైర్యపరచబడినట్లు సహాయం కనికరం చూపించండి. స్తుతులు అర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తండ్రి వేడుకుంటున్నాము. అలాగనే రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని త్వరపరిచి నడిపించండి. నిర్లక్ష్యంగా ఎవరి ఇళ్ల వద్ద ఉండిపోకుండా కృప చూపించండి. ఆయా స్థలాలకు పోకుండా సహాయం చేయండి ప్రభు. అందరినీ బలపరచండి, కృప చూపండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ హెబ్రోన్ సహవాసం కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా క్లుప్తంగా దేవుని మాటలు కొన్ని ధ్యానించుకుని మనం ఆరాధించుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 65 వర్స్ 1 కలిసి చదువుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ప్రభు సాయం కోసం ప్రార్థన చేసుకో.
ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి కృపనిచ్చారు, వందనములు. మా జిహ్వా ఫలాలు, స్తుతి ఆరాధనలు కూడా మీకు అర్పించుకునే సమయం ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాను. నిలబడిన దాసుని మీ కొలతలైన ఆత్మతో నింపండి, బలపరచండి, వాడుకొని మహిమ పొందండి. అన్ని విషయాల్లో పరిపూర్ణమైన మీ కృపకు అప్పగించుకుంటుంది. రావలసిన వారు అనేకులు ఉన్నారు. బాధ్యత కలిగి భారంతో త్వరపడి వచ్చే మనస్సు అందరికీ దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. కనుక దేవుడు ఈ వాక్య భాగము ప్రవక్త ద్వారా అన్యజనులైన మన నిమిత్తమే వ్రాయించి పెట్టాడు. తన్ను వెదకని వారికి దొరికేటటువంటి దేవుడు. రోమీలు రాసిన పత్రికలో కూడా అదే మాట చెప్తాడు. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం కలిసి చదువుకుందాం. రోమా 10:21. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. చాలు. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై. కాబట్టి దేవుడు సాధారణంగా వెతికితే దొరికేటటువంటి వాడు. ఇదివరకు బైబిల్ స్టడీలో కూడా చూసాము. అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? అడుగుడికి మీకు ఇవ్వబడును, వెదకుడికి మీకు దొరుకును. కాబట్టి వెతికితే దొరుకుతాడు. ఎవరిని వెతకాలి అంటే 105వ కీర్తన 4వ వచనంలో చెప్తాడు, యెహోవాను వెతుకుడి, ఆయన సన్నిధిని ఆయన నిత్యము వెతుకుడు, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, యెహోవాను వెతుకుడి. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. కాబట్టి దేవుని వెతకాలి. యెహోవా వెతికితే ఆయన దొరుకుతాడట. ఇది ఆయన యొక్క పద్ధతి. తర్వాత జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం 773వ పేజీ. పాత నిబంధన గ్రంథం 773వ పేజీ. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించచ్చు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయం గలవారై నీతిని అనుసరించినట్ల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. యెహోవాను వెతుకుడి. ఎట్లా వెతకాలట? నీతిని అనుసరించేవారు దీనులు, వారు న్యాయ విధములు అనుసరించేవారు సాత్వికులు న్యాయ విధులను అనుసరించేటటువంటి వారు, దీనులైన వారు, అటువంటి వారు యెహోవాను వెతకాలి. వెతికితే ఆయన ఉగ్రత దినమందు దాచబడతారు. కాబట్టి ఆయన ఉగ్రత దినం ఒకటి ఉన్నది. ఆ ఉగ్రత దినమందు సర్వలోకము నశిస్తుంది. యెహోవాను వెతికిన వారే ఉగ్రత నుండి దాచబడుతున్నారు. అయితే మనం వెతికిన వారం కాదు. మనం ఈ లోకంలో ఉన్నదాన్ని దేన్నో వెతుకుతూ నష్టపోయిన వారు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకుందాం. రోమా 3:11 కలిసి చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారై
మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఇంకా కింద ఎన్నో వారి పాపమంతా వ్రాయబడుతూ ఉంది. కాబట్టి మన గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. 9వ వచనంలో చూడండి, అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారం ఎంత మాత్రం కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేయొచ్చు. కాబట్టి పాపమునకు లోనై ఉన్న వారము దేవుని వెతికిన వారం కాదు, త్రోవ తప్పి పనికిమాలిన వారం అయిపోయాము. కాబట్టి ఏదేదో వెతుక్కుంటూ పోతున్నాం. మన జీవితంలో దేనినో వెతుకుతున్నాం. బైబిల్లో వెతికేవి చాలా ఉన్నాయి, కానీ ఎక్కువగా వెతికినది ఏమిటంటే పాపం. కాబట్టి పాపాన్ని వెతుకుతూ మన ఇష్టాన్ని వెతుకుతూ ఎక్కడో జీవిస్తున్నాం, త్రోవ తప్పిపోయాం. అక్కడ చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. తనకిష్టమైన త్రోవ, ఎవరి త్రోవ వాళ్ళది. తనకిష్టమైన త్రోవకు, మనకిష్టమైన త్రోవకు తొలగిపోయాం. మనకు ఏది నచ్చితే అటు పోయాం. ఆదివారం వచ్చిందనుకోండి, సినిమా చూసేవాడు సినిమాకి పోతాడు, క్లబ్కి పోయేవాడు క్లబ్కి పోతాడు, ముచ్చట్లకు పోయేవాడు ముచ్చట్లకు పోతాడు, బారుకు పోయేవాడు బారుకు పోతాడు. ఎవడిష్టమైన త్రోవకు వాడు తొలగిపోతాడు. ఎవడిష్టమైన త్రోవ. మన జీవితాలు అలాగనే దేవుని ఎరక్క ముందు మనం యేసుప్రభు ఎక్కడున్నాడు అని వెతకలేదు. వెతకమా? వెతకలేదు. ఆయన చూడండి, జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఏం చేసేట, యేసు ఎవరో చూడగోరెను. చూడండి, అందుకోసం ఏం చేశాడు, మేటి చెట్టు ఎక్కాడు పాపం. 19వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు. 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన చూసుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇంత ప్రయాసపడ్డామా యేసు ప్రభు కోసం? పరిగెట్టి వెళ్ళాట, ఎవరో చూడగోరాడు, పరిగెట్టి వెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు అంటే చిన్నది కాదు. ఓసారి ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, మన పాస్టర్లేండి, పొట్టువాడు పొట్టు చెట్టు ఎక్కాడు అన్నాడు. మనకు తెలియదు మేడి చెట్టు ఎంత ఉందో. ఆ చెప్పిన పాస్టర్ పొట్టువాడే. పొట్టువాడు పొట్టు చెట్టు ఎక్కాడు, కానీ చూస్తే నెట్లో చూడండి మేడి చెట్టు ఎంత పెద్ద చెట్టు, అది చాలా ఎత్తైన చెట్టు. కాబట్టి అంత ఎత్తైన చెట్టు పొట్టు ఆయన ఎక్కాడు. ఎక్కి ఎవరో అని చూడగోరి కష్టపడ్డాడు, పరిగెట్టి వెళ్ళి చెట్టు ఎక్కాట. ఎప్పుడన్నా యేసుప్రభువును చూడటానికి, యేసుప్రభువును తెలుసుకోవటానికి అలాగని మనం ప్రయాసపడ్డామా? లేదు, ఎప్పుడు ప్రయాసపడలేదు. కొంతమంది చూడండి యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20-21. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేవి. వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, వారు ఎక్కడి నుంచో వచ్చారట. ఎక్కడి నుంచి? గ్రీసు దేశం నుంచి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? అయ్యా, మేము ఫిలిప్పుతో చెప్తున్నారు, మేము యేసును చూడగోరితే. ఎప్పుడైనా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, అయ్యా, మేము యేసుప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నావా? మనమందరూ మనకిష్టమైన త్రోవలకు తొలగిపోయాము. మనకిష్టమైన త్రోవలకు తొలగిపోయాము. కాబట్టి మనం వెతకలేదు. అందుకని అక్కడ రాయబడిన మాట, వెతకని వారికి దొరికితిని. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 'ప్రత్యక్షమైతిని' అన్నాడు. నన్ను 21వ వచనం 10:21, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. అంటే ఆయనే మన ఎదురుగా వచ్చాడు. మనం ఆయన్ని వెతకలేదు, ఆయనే మన ఎదురుగా వచ్చాడు. వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
ఆయన కోసం ఆశపడి వెతికిన వారు అనేకులు ఉన్నారు. అయితే మనమైతే వెతకలేదు, మన ఇష్టానుసారం జీవిస్తున్నాం, మన పాపంలో మనం ఉన్నాం. ఈ యేసు ప్రభు మనకు అక్కర్లేదని అనుకుంటున్నాం, మనకేం జరుగుతుందో మనకు తెలియదు. అటువంటి సమయంలో మనం ఉగ్రతలో ఉన్నాం, ఉగ్రత కింద ఉన్నాం, ఉగ్రత పాత్ర ఘటములం మనం. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అంటాడు. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిననేమి అంటున్నాడు. కాబట్టి ఉగ్రతాపాత్రులమైన ఘటములం, ఉగ్రతకు పాత్రులమైన ఘటములం, ఉగ్రతకు సిద్ధపడినటువంటి నాశనముకు సిద్ధపడిన ఘటములం అంటే మనుష్యులం. ఘటం అంటే శరీరము, ఘటం అంటే మనుష్యుడు. కాబట్టి ఉగ్రతకు నాశనమునకు సిద్ధపడిన వాళ్ళం మనం. ఇప్పుడు అక్కడ అన్నాడు జెఫన్యా 2:3లో ఏమంటున్నాడు? సాత్వికులై దీనమనస్సు గలవారై వినయం కలిగి ఆయనను వెతికితే ఉగ్రత దినమందు దాచబడతారు. మనకు సాత్వికం లేదు, దీన మనస్సు లేదు, వినయత్వం లేదు, ఆయన్ను వెతకలేదు, కానీ ఉగ్రతాపాత్ర ఘటములం. అటువంటి మనలను ప్రభు ఏం చేశాడు? తన దీర్ఘశాంతమును బట్టి సహించి ఇప్పుడేమో చేశాడంటే మనలను 23వ వచనం, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనబరచవలనని ఉన్ననేమి. అన్యజనులలో నుండి మనలను పిలిచాడు. మనల్ని వెతకలేదు, మనం వెతకలేదు, ఆయన వెతికాడు, తర్వాత పిలిచాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. పిలిచాడు, మనం వినలేదు, వెతికాడు, కనబడలేదు. లూకాసు వార్త 19:10లో ఏముంది? లూకాసు వార్త 19:10లో నశించు దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను, పరలోకంలో నుండి లోకంలోనికి వచ్చి మనం ఎక్కడున్నామో అని వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడున్నాం? ఒకడు కళ్ళుబట్టి దగ్గర ఉంటాడు, ఒకడు పేకాట క్లబ్ దగ్గర ఉంటాడు, ఒకడు ఇంకెక్కడెక్కడో ఉండకూడని స్థలాల్లో ఉంటాడు. అక్కడికి వచ్చాడు దేవుడు మనల్ని వెతికి రక్షించి ఎక్కడ ఉంటే అక్కడ వెతుకుతూ ఉన్నాడు. ఆఖరికి ఒక దినాన్ని ఎక్కడో మనల్ని పట్టుకున్నాడు. ఆ సమరయ స్త్రీని ఎక్కడ కలుసుకున్నాడు? ఆ ఎడారిలోని ఆ బావి దగ్గర కలుసుకున్నాడు, సుకారను గ్రామంలో. అలాగనే యాయిరను గ్రామంలో ఒకడు చనిపోయి వెళ్ళిపోతుంటే ఆ పాడి దగ్గర కలుసుకున్నాడు. కనుక అలాగన ప్రభువు మనలను ఎక్కడో కలుసుకున్నాడు. ఆయన వెతికి వెతికి మనం పరిగెడుతున్నాం. ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తప్పిపోయిన వారం, తొలగిపోయాం, పరుగులు పెడుతున్నాం. వారి పాదములు పాపములు చేయ పరుగులు పెడుతున్నాం. అటువంటప్పుడు ప్రభు మనల్ని దర్శించాడు. నన్ను ప్రత్యక్షపరుచుకున్నాను అని అన్నాడు. ప్రత్యక్షపరుచుకున్నాడు, మన కన్నులు తెరిచాడు. మన కన్నులు తెరిచి ఆయనను అంగీకరించే మనస్సు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయనను అంగీకరించడం ద్వారా ఇప్పుడేమో చేశాడు? గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప రక్షణ ఆ ఉగ్రత నుండి తప్పించాడు. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది చూడండి. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. వినయం లేదు, సాత్వికం లేదు, వెదకలేదు, దీనులం కాదు, దేవుని వెదకలేదు. అయినప్పటికీ ఆయనే మనల్ని వెతికి మనల్ని ఏం చేశాడు? ఆ ఉగ్రత నుండి రక్షించాడు. తన రక్తము ద్వారా, కలువరి శిలువలో మన కొరకు కార్చిన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని ఆ ఉగ్రత నుండి తప్పించాడు. ఇప్పుడు ఉగ్రత తప్పించుకున్న మనము ప్రభు యొక్క ఆ నిత్యరాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప ప్రేమ ప్రభు మన ఎడల చూపించాడు. వెదకుడి మీకు దొరుకునన్నాడు, కానీ వెదక్కుండానే దొరికాడు. అది మనం వెదక్కుండానే అందుకే మనకు నిర్లక్ష్యం.
మనం వెతికి దొరికుంటే చాలా ప్రేమ ఉండేది మనకు కూడా ఆయన మీద. వెతకకుండా దొరికాడు కాబట్టి కొంత నిర్లక్ష్యం ఉంది మనలో. ఎప్పుడు వెళ్ళినా పర్లేదు లేదు యేసు ప్రభు దగ్గరికి ఏడబోతాడు, మనల్ని పట్టుకున్నాడు మనల్ని వదిలేస్తాడా? ఒక ఆయన అన్నాడు, పిల్లల్ని వదిలేస్తాడా? మనం ఆయన పిల్లలు రక్తం ఇచ్చి కొన్నాడు, మనల్ని వదిలేస్తాడా? అందుకని ఏం చేస్తాడట? కావలసిన గంతులు వేస్తాడు. కాబట్టి ప్రభు ప్రేమ ఇందులో కనిపిస్తోంది. మనల్ని వెతికి రక్షించు. నశించుదానని నశించిపోతున్నాం, నరకానికి పోయేవారం, ఉగ్రతకు పాత్రలం, నశించిపోతున్నాం. మనల్ని వెతికి ఒక్కసారి వెతక పుట్టిన దగ్గర నుంచి వెతికి మనల్ని కనుగొని రక్షించాడు. రక్షించి ఇప్పుడు ఏం చేశాడు? తన మందలో చేర్చాడు, తన ప్రజల సహవాసంలో చేర్చాడు. కనుక గొప్ప నెమ్మది ఇచ్చాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఉగ్రత తప్పించాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏమిటంటే అక్కడనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే చెప్తాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏమిటి నిరీక్షణ? రక్షణ కలుగునను నిరీక్షణ అంటాడు మరొక చోట. రక్షణ కలుగునను నిరీక్షణ. తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని మరలా చూస్తామనేటటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును మరలా చూస్తాం, పరలోకంలో చూస్తాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందము. ఎక్కడుందా మాట? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి, కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ, ఆయన వస్తాడు, ఆయన ఉన్నట్టుగానే మనము మారుతాము, ఆయన పోలి ఉంటాం. ఈ నిరీక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి మనల్ని ఆయనే పవిత్రపరుస్తున్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయనే పవిత్రపరుస్తున్నాడు. ఆయనే తన నిత్యరాజ్యం కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం వెతకలేదు, కానీ ఆయన మనల్ని వెతికి మన కోసం కలువరి సిలువలో కార్చిన రక్తంతో కడిగి పవిత్రపరిచి మన నాశనం నుండి మనల్ని తప్పించి, మన ఉగ్రత నుండి మనల్ని తప్పించి తన నిత్యరాజ్యానికి వారసులుగా చేసి, ఆ తరువాత ఈ లోకంలో జీవించినంతకాలం మనకు తోడుగా ఉంటూ, అక్కడ మత్తయి 28:20లో చెప్తాడు, ఏమన్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్తూ ఆయన ఏం చేస్తున్నాడు? మనతో కూడా నుండి తన రాజ్యం కోసం మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నట్లుగా మనలను మారుస్తాడట. మనం ఆయన్ని వెతకలేదు, ఏ చెట్టు ఎక్కలేదు, ఏ దూరము పోలేదు, ఎవరిని సంప్రదించలేదు. కనుక కేవలం మన జీవితం మన ఇష్టానుసారం బతుకుతున్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమతో దర్శించి ఈ గొప్ప ధన్యత ఆధిక్యత మనకు అనుగ్రహించాడు. కనుక ప్రభువును మనము కొంత సమయం, ప్రభువా నేను నిన్ను వెతకలేదు, నువ్వు నన్ను వెతికావు, రక్షించావు, ఈ గొప్ప రక్షణ ఇచ్చావు, నిరీక్షణ ఇచ్చావు, ఉగ్రత తప్పించావు, నాశనం తప్పించావు, తరువాత నీ ప్రేమను అనుభవింపజేస్తున్నావు, నిత్యము నాకు తోడుగానున్నావు, ఒక దినాన్ని నీ రూపంలోకి మారుస్తావు. ఇంత గొప్ప ధన్యత నాకు నిన్ను వెదకని నాకు అనుగ్రహించావు. కనుక నీకు స్తోత్రం నాయన అని చెప్తూ కొద్ది సమయం ప్రభువును స్తుతించి ఆరాధించుకుంటాం. అలాగను ప్రభు మనకు సహాయం చేయంగా.